ఇప్పుడు మీ ఫోన్ తీసుకొని న్యూస్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా ఒకటే విషయం వస్తుంది. యుద్ధం, దేశాల మధ్య టెన్షన్, మిసైల్స్ దాడులు. అదే సమయంలో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, రేపటి నుంచి పెట్రోల్ దొరకదు, గ్యాస్ సిలిండర్ స్టాక్ పెట్టుకోండి, గోల్డ్ ధరలు ఇంకా పెరుగుతాయి అని ఏవేవో మాటలు చెప్తుంటారు. కానీ అసలు నిజం ఏంటో ఎవరికీ తెలియదు. నిజంగా ఇవన్నీ బంద్ అవుతాయా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే క్లియర్‌గా అర్థమవుతుంది. సో, తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. యుద్ధం అంటే అది 2 దేశాల మధ్య జరిగే విషయం మాత్రమే కాదు. దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడుతుంది. ఎందుకంటే మనం ఉపయోగించే చాలా వస్తువులు ఒక దేశం నుంచి మరొక దేశానికి వస్తుంటాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి ఇంధనాలు. భారత్ లాంటి దేశం ఎక్కువగా ఇంధనాలను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఆ ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాల్లో యుద్ధం లేదా టెన్షన్ పెరిగితే సరఫరా తగ్గిపోతుంది. ట్రాన్స్‌పోర్ట్ సమస్యలు వస్తాయి. అప్పుడు డిమాండ్ అలాగే ఉంటుంది. కానీ సరఫరా తగ్గిపోతుంది. ధరలు కూడా పెరుగుతాయి. అందుకే యుద్ధ సమయంలో పెట్రోల్ ధరలు పెరగడం సాధారణం. కానీ పూర్తిగా దొరకకపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఒక దేశం నుంచి రాకపోతే ఇంకొక దేశం నుంచి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక గోల్డ్ విషయానికొస్తే యుద్ధ సమయంలో ప్రజలు తమ డబ్బును సేఫ్‌గా ఉంచుకోవాలని అనుకుంటారు. కాబట్టి స్టాక్స్, బిజినెస్ లాంటి వాటిలో రిస్క్ ఉంటుంది. కానీ గోల్డ్‌ను సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావిస్తారు. అందుకే చాలా మంది బంగారం కొనడం ప్రారంభిస్తారు. డిమాండ్ పెరగడంతో గోల్డ్ ధరలు కూడా పెరుగుతాయి. ఇక గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడితే సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వస్తుంటాయి. రేపటి నుంచి గ్యాస్ దొరకదు అని ఏవేవో చెప్తుంటారు. కానీ భారత్ ఒక్క దేశంపై ఆధారపడి లేదు. చాలా దేశాల నుంచి సరఫరా పొందుతుంది. అందుకే పూర్తిగా బంద్ అవ్వడం అనేది జరగని పని. అయితే కొన్నిసార్లు ట్రాన్స్‌పోర్ట్ లేదా సరఫరా సమస్యల వల్ల తాత్కాలిక కొరత కనిపించవచ్చు. కానీ అది శాశ్వతం కాదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే పెట్రోల్, గ్యాస్, గోల్డ్ ఇవన్నీ పూర్తిగా మాయం కావు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొంత మార్పు మాత్రం తప్పదు. గ్యాస్ సిలిండర్స్ దొరకవు, స్టాక్స్ పెట్టుకోండి ఇలాంటి మాటలు అస్సలు నమ్మకండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.